హాయ్ అండి. ఇంట్లోనే మనము గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవచ్చు, మీకు నచ్చిన కంపెనీ ప్యాకెట్ తెచ్చుకొని గులాబ్ జామ్ రెడీ చేసుకోవచ్చు. మార్కెట్లో కంటే మన ఇంట్లో తయారు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి గులాబ్ జాములు. అందుకని ఇలాగా ఒక ప్యాకెట్ తెచ్చి ఒక ప్లేట్లో వేసేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి, చూసుకుంటూ వేసేసుకోవాలి. పాలు లేవనుకోండి వాటర్ తోటైనా మనం చేసుకోవచ్చు. చేతికి శుభ్రంగా అంటుకుంటుంది కదా, అలా అనేసి చెప్పేసి కొంచెం ఆయిల్ చేతికి మనం రాసుకుంటూ ఇలా కలిపితే మన చేతికి అంటదు, మృదువుగా బాగుంటుంది. ఇప్పుడు అంతా శుభ్రం కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాకెట్కి గ్లాసున్నర పంచదార వేసుకోవాలి. నేను గ్లాసున్నర వేసాను, కరెక్ట్గా సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఇప్పుడు ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. అదే గ్లాస్తో తీసుకొని అలా అయితే కరెక్ట్గా మనకి ఎక్కువగా మిగలదు, అలాగని ఎక్కువగా తగలదు, అలాగ ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. ఎక్కువ బాయిల్ చేయకూడదు, పంచదార కరిగినంత వరకు ఉంచి పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనము ఇది ఉంచాం కదా గులాబ్ జామ్ ముద్దంట. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో మీకు ఉండలు చుట్టుకోవాలి. మీకు ఏ సైజు చిన్నవి కావాలంటే చిన్నవి చుట్టుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్ద సైజు చుట్టుకోవచ్చు. ఈ గులాబ్ జామ్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మార్కెట్లో కల్లా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే సింపుల్గా ఉంటుంది, బాగుంటుందండి. ఇలా ఈ సైజులోని నేను గులాబ్ జాము చుట్టించుకున్నాను. ఇవన్నీ ఇలాగ చుట్టించుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇలా ఒకటికోటి మనం ఇలా వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే బాగా వేగుతాయి. హై ఫ్లేమ్ పెట్టామంటే లోన ఉండ కట్టేస్తుంది, పాకంలోకి దిగదు. అందుకనే మీరు ఈ సైజు మాత్రం ఇలా చేసుకోవాలి. గులాబ్ జాములు ఏం తేడా వచ్చినా బాగా రావండి. అందుకని ఇవి మనం తీసినవన్నీ పాకంలో వేసేయాలి. ప్లేట్ మూత పెట్టి ఉంచేసుకోవాలి. మళ్ళీ మనం ఉన్నవి ఇలాగ ఒకటికోటి లో ఫ్లేమ్లోనే ఉంచాలి. శుభ్రంగా వేగిన తర్వాత ఈ కలర్లు వచ్చినంత వరకు మనం ఉంచుకుంటే లోన ముద్ద కట్టదు, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక గంట వరకు మూత పెట్టి ఉంచిస్తే ఆ జ్యూస్ అంతా దాంట్లో గులాబ్ జామ్లోకి వెళ్తుంది. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఇలా సేమ్ సైజు మీరు ఎలా చూసి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది గులాబ్ జాము. ఇది చూసి ట్రై చేసి నాకు ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ షేర్ చేయండి.